హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. సింపుల్గా బీరకాయ పచ్చడి అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అలా మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ ఒక టొమాటో, కొంచెం గ్రీన్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ప్యాన్ వెలిగించుకొని నూనె వేసుకొని వేపుకొని కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసినవి కూడా వేసి వేపుకోవాలండి. ఇలాగ కొంచెం వేగిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ అలా 2 మినిట్స్ మగ్గనిచ్చేసుకొని గ్రైండ్ చేసుకోవడం అంతే. బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. తాలింపు కావాల్సింటే వేసుకోవచ్చండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై మేకింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ గోరుచిక్కుడుకాయ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి, సన్నగా తరుక్కొనవి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని ఆ పోపు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఆనియన్స్, ఒక 1 ఆనియన్ చిన్నగా చాప్ చేసి కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చూసేసుకోండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ఇలాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. వేగిన ఆనియన్ వేగింది కదా, తర్వాత ఇలా వేసుకోవాలండి. ఇలా అలా 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు అక్కడ ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి అలా 5 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోకి పప్పుల పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్కి ఫ్రైలన్నింటిలో పప్పుల పొడి బాగుంటుందండి. దానికోసము ఫస్ట్ నేను పప్పుల పొడి రెడీ చేసుకున్నానండి. మిక్సీలో నేను కోకోనట్, పుట్నాల పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కారం, సాల్ట్, చిన్న షుగర్ యాడ్ చేసుకుంటే పప్పుల పొడి రెడీ అయిపోతుందండి. ఇలాగ మిక్సీ తిప్పుకున్నానండి. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి జస్ట్ అలా చేత్తో చిన్నది షుగర్ యాడ్ చేసుకోవాలండి, చిన్న సాల్ట్ అలా యాడ్ చేసుకోవటం వల్ల గోరుచిక్కుడుకాయలోని వగరు అనేది అంత అనిపించకుండా అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.